మన పురాణములు. రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలు. బాగా తెలిసినటువంటి పేరు. ఆయన గురించినటువంటి వివరమే ఈరోజు తెలుసుకోబోతున్నా. లోకంలో ఉన్నటువంటి మహాదాతల్లో ఒకటిగా బలిచక్రవర్తి పేరు శాశ్వతంగా ఉండిపోతుంది. ప్రహ్లాదుడి కొడుకైన విరోచనుడి కొడుకు బలి. దేవతలతో జరిగినటువంటి యుద్ధాల్లో ఓడిపోయిన దానవులు రాజ్యభ్రష్టులై ఉన్నటువంటి కాలంలో బలి దానవులకు ధైర్యం చెప్పి వాళ్లందరినీ కూడగట్టి స్వర్గం మీద దండెత్తుతాడు. దేవ దానవులకు హోరాహోరీ యుద్ధం జరిగింది. యుద్ధంలో దేవతల చేతిలో మరణించినటువంటి దానవులను శుక్రాచార్యుడు తన మృత సంజీవని విద్యతో తిరిగి బ్రతికించసాగారు. పునర్జీవితులైనటువంటి దానవులు మళ్లీ యుద్ధంలో పాల్గొనసాగారు. ఇలా బలి నాయకత్వంలో ఏళ్ల తరబడి కొనసాగినటువంటి ఆ యుద్ధంలో దానవుల ధాటికి దేవతలు నిలవలేకపోతారు. దేవేంద్రుడు సహా దేవతలందరూ స్వర్గాన్ని విడిచి తలో దిక్కు పారిపోతారు. యుద్ధంలో దొరికినటువంటి దేవతలందరినీ బలిబంధీలుగా పట్టుకున్నాడు. దేవేంద్రుడి అశ్వమైనటువంటి ఉచ్చేశ్రవాన్ని సొంతం చేసుకుంటాడు. చివరకు లక్ష్మీదేవిని కూడా బంధించేస్తాడు. స్వర్గాన్ని స్వాధీనం చేసుకున్న తరువాత దానవులందరూ బలిని చక్రవర్తిగా ఒప్పుకొని పట్టాభిషేకం చేయగా దేవదానవ యుద్ధం తరువాత బలిచక్రవర్తి ప్రశాంతంగానే పరిపాలన సాగిస్తాడు. శుక్రాచార్యుడు బలిచేత 100 అశ్వమేధ యాగాలు చేయిస్తాడు. పదవీ భ్రష్టుడైనటువంటి దేవేంద్రుడు తల్లిదండ్రులైనటువంటి అదితి కశ్యపుల వద్దకు వెళ్లిపోయి తన గోడు చెప్పుకుని బాధపడిపోతాడు. విష్ణువు గురించి వ్రతం చేయమని చెప్పి కశ్యపుడు సలహా ఇస్తాడు. ఇంద్రుడు విష్ణువును మెప్పించి మొత్తానికి ఒక వరాన్నైతే పొందుకుంటాడు. వరం ప్రభావం వల్ల అదితి కశ్యపులకు విష్ణువు వామనుడిగా జన్మిస్తాడు. 5 ఏళ్ల ప్రాయానికే వామనుడు చతుర్వేదాలను సకల శాస్త్రాలను ఆకలింపు చేసుకుని వామనుడికి కశ్యపుడు ఉపనయనం కూడా చేయడం జరుగుతుంది. ఉపనయనం తరువాత వామనుడు భిక్షాటనకు బయలుదేరుతాడు. మరి ముద్దుగా బొద్దుగా పొట్టిగా బుడిబుడి అడుగులతో వచ్చిన వామనుడిని చూసి బలిచక్రవర్తి ఏమన్నాడట? ఆ తర్వాత బలిచక్రవర్తి దానం ఏ విధంగా జరిగిందట మరో పర్యాయం తెలుసుకుందాం. ఆ వివరాలన్నీ కూడా రేడియో సిటీ పాడ్కాస్ట్.